గుంటూరును పోస్టర్ రహిత నగరంగా మార్చేందుకు నగరపాలక సంస్థ నడుం బిగించింది. అనధికారికంగా అంటించే వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. వివిధ వర్గాలతో సమావేశమైన జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ పోస్టర్ రహితంగా మార్చడంలో సహకారం కోరారు. ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాతో పాటు కఠిన చర్యలు ఉంటాయన్నారు. గుంటూరు రూపురేఖల్ని మార్చి అందంగా, ఆకర్షణీయంగా, ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పోస్టర్ ఫ్రీ సిటీ నినాదంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నగరంలోని ప్రధాన కూడళ్లు, పైవంతెన, అండర్ పాసులు, సెంట్రల్ డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలకు ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన చిత్రాలు వేయించింది. పోస్టర్ల మాటున ఈ కళా చిత్రాలు కనిపించకుండా పోతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రైవేట్, వాణిజ్య సంస్థలతో పాటు మతపరమైన వేడుకల ప్రచారం కోసం ఏర్పాటు చేస్తున్న వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీల వల్ల నగరం కళావిహీనంగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు అంటించడంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల మేరకు జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరును పోస్టర్ ఫ్రీ నగరంగా మార్చాలని నిర్ణయించారు. అనేక సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, గోడలపై ఎక్కడా పోస్టర్లు అంటించవద్దని స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలతో పోస్టర్లను తొలగిస్తున్నారు. తిరిగి కొత్త పోస్టర్లు అంటించకుండా నిఘా ఏర్పాటు చేశారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు అంటించే వారిని గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. అయినా వినకుండా పోస్టర్లు అంటించే వారిపై జరిమానాలు విధిస్తారు ామని మయూర్ అశోక్ హెచ్చరించారు. గుంటూరు నగరంలో అన్అథరైజ్ ఫ్లెక్సీస్ గానీ పోస్టర్ గురించి సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి జీఎంసీ ఇప్పుడు పోస్టర్ ఫ్రీ సిటీగా ఒక క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కింద సిటీలో ఉన్న వాల్ పోస్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దాని ముందు అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో థియేటర్స్ ఓనర్స్ గానీ, దాంతో పాటు చర్చెస్, మిగతా కొన్ని టెంపుల్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రింటర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి అందరికి కూడా ఈ పోస్టర్ ఫ్రీ గురించి కాన్సెప్ట్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరినీ కూడా సహకారం అడగడం జరిగింది. తర్వాత మన సిటీ వైడ్ 12 టీమ్ ఫామ్ చేసి ఇంపార్టెంట్ రోడ్స్ గానీ, ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా శానిటేషన్ సిబ్బంది, దాంతో పాటు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ఉన్న వాల్ పోస్టర్ రిమూవ్ చేయడం జరుగుతుంది. వాల్ పోస్టర్ రిమూవ్ అయిన తర్వాత అక్కడ మంచిగా పెయింటింగ్ చేసి బ్యూటిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి పోస్టర్ రిమూవ్ చేసిన తర్వాత కొంతమంది పెడుతున్నారు. అలాంటి ఎక్కడైనా దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. ఒకేసారి చేస్తే 1000 రూపాయలు, మళ్ళీ 2 సార్లు కూడా ఆఫెన్స్ చేస్తే 5000 రూపాయల వరకు, తర్వాత ఇంకా మళ్ళీ మల్టిపుల్ టైం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా సహకారం చేస్తే మన గుంటూరు సిటీని ఒక క్లీన్ సిటీగా, పోస్టర్ ఫ్రీ సిటీగా మారాలి అని అందరికీ కోరుతాం. పోస్టర్ ఫ్రీ సిటీగా గుంటూరును మార్చేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పోస్టర్ ఫ్రీ చేయాలనేది అంటే ఎక్కడెక్కడ వాల్ పేపర్లు ఇవన్నీ గోడల మీద కట్టకుండా పోస్టర్ ఫ్రీ చేయాలనే దాని మీద కూడా ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నారు. ఈవెన్చువల్ గా ఏదో ఒక టైంలో కొంచెం ఎట్లా పడితే అట్లా ఫ్లెక్సీలు కట్టి రోడ్లకు అడ్డంగా యాక్సిడెంట్లు అవ్వకుండా నెక్స్ట్ లెవెల్లో ఈ పోస్టర్ ఫ్రీ అయిన తర్వాత ఫ్లెక్సీస్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ఒక ప్లాన్ లో ఉన్నారు. వాల్ పోస్టర్లను తొలగించిన స్థానంలో అందమైన చిత్రాలను పెయింటింగ్ వేయిస్తూ గోడలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.